ప్రతి విశ్వాసికి ఆత్మీయులు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్కలు అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. పైన మాట్లాడుకుంటున్నటువంటి బాల్కన్లో మాట్లాడుకుంటున్నటువంటి నా ప్రియ తమ్ముళ్ళకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇక చంటి పిల్లలతో ఆటలాడుతున్నటువంటి ఆ తల్లులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఓకే, మంచిది. ఈ నూతన సంవత్సరంలో మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అందరికీ చెప్పుకోండి, మీ పక్క వాళ్ళు తిరిగి అందరికీ చెప్పుకోండి. మరలా మొదటి ఆదివారం కదా, మొదటి ఆదివారం అందరు చెప్పుకుందామా? గలిబిలైపోకండి. ఓకే, ఆయన ఏం చేస్తున్నాడు? దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనము ఎలాగూ స్తుతించాలి, ఎలాగూ గణపరచాలి? సగం భక్తి మాత్రమే చేద్దామా? దైవజనుడిగా ఉండి ఒక దావీదు వలె పూర్ణమైనటువంటి హృదయము కలిగి, పూర్ణమైనటువంటి వివేచన కలిగి దేవునిని మనము స్తుతిద్దామా? ఎలాగ ఆరాధన చేద్దాం, ఎలా స్తుతించుదాం? అది ఏదో కొద్దిమంది మాత్రమే నోటంట వస్తుంది, అందరి నోటంట రావడం లేదు. ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలి? నూతన సంవత్సరంలోను పూర్ణమైనటువంటి హృదయం కలిగి ఉండాలి, పూర్ణమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి, పూర్ణమైనటువంటి శుద్ధి కలిగి మనం ఏం చేయాలంటే యేసయ్యను మనము ఆరాధన చేయాలి. ఏదో ఈ ఒక్క ఆదివారమే కాదు, లేకపోతే ఈ నెలంతా కాదు, మరలా ప్రభు చిత్తమైతే డిసెంబర్ వచ్చే వరకు మన భక్తి ఎలా ఉండాలి? పూర్ణమైనటువంటి మనస్సు కలిగి, పూర్ణమైనటువంటి వివేచన కలిగి, హృదయము కలిగి యేసయ్యను మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. స్తోత్రాలు చెల్లించుదామా? హల్లెలూయా. క్రింద చూస్తే యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. యెహోవా అన్నాడు. యెహోవా దేవా, నీవు చేసిన అద్భుత కార్యములన్నిటినీ నేను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మరొక్కసారి వాటిని వివరణ నేను చేసుకుంటూ ఉన్నాను. మరొకసారి గత కాలములో నీవు ఏ విధమైనటువంటి అద్భుతము నా పట్ల చేశావో, నా పట్ల జీవితంలో నుండి కార్యములను నెరవేర్చి ఉన్నావో, నా జీవితములు ఉపకారములు చేసి ఉన్నావో, నా జీవితములో తలంపులు పెట్టి ఉన్నావో, నా జీవితంలో అభిషేకం ఉంచి ఉన్నావో, నా జీవితంలో దీవెనలు ఉంచబడి ఉన్నాయో, నా జీవితంలో ఉపకారములు చేసి ఉన్నాయో, దావీదు ఏం చేస్తా ఉన్నాడంట? వివరణ చేసుకుంటూ ఉన్నాడు. ఆ అద్భుతాలని మూసేయలేదు, ఆ అద్భుతాలను ఆయన మర్చిపోలేదండి. ఆ అద్భుతాలను ఎందుకు వచ్చిందిలే, మనకు ఉపకారం అయిపోయింది కదా అని ఆయన మర్చిపోలేదు. వాటిని ఏం చేస్తూ ఉన్నాడంట? జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దావీదు. దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన గత కాలం అంతా కూడా ఏ విధంగా ఆయన ఉన్నాడో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ రోజున నీవు నేను అందరము కూడా గత చరిత్ర మనము జ్ఞాపకం చేసుకోవాలి. గత జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతము చేసి ఉన్నాడో, దేవుని యొక్క సన్నిధికి నువ్వు రాకముందు ఏ విధమైనటువంటి పాత్రగా నీవు ఉన్నావో, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎలాగ దీవెనలతో నువ్వు పొందుకొని ఉన్నావో, ఎలాంటి అద్భుతములతో నీవు నడిపించుకొని ఉన్నావో ఈరోజు నీవు గుర్తు చేసుకోవాలా. స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో మన బంధువుల పట్ల కానివ్వండి, మన రక్త సంబంధుల పట్ల కానివ్వండి, దేవుడు ఎన్ని ఉపకారాలు చేశాడో, ఎన్నో మేలులు చేశాడో నీవు ఎప్పుడైనా లెక్క పెట్టగలిగావా? చెప్పాలి. ఎన్నడూ కూడా నేనే కానివ్వండి, మీరే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆయన చేసిన మేలులు ఎవరు కూడా లెక్క పెట్టలేం మనం.
అంత విస్తారమైనటువంటి దీవెనలు, అంత విస్తారమైనటువంటి సమృద్ధి, అంత విస్తారమైనటువంటి ఆశీర్వాదములను దేవుడు మన జీవితంలో దయచేశాడు. ఆ గురుతులను మరొక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరములో ఈ రోజున దేవునికి సన్నిధిలో నడుస్తున్నటువంటి నీవు, ఆత్మీయతలు ఎదుగుతున్నటువంటి నీవు, ఆత్మాభిక్షేమాభివృద్ధి నీకు కలగాలంటే, ఆత్మీయమైనటువంటి దీవెనలు నీ జీవితంలో కలగాలంటే ఆయన చేసిన అద్భుతాలు మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా తమ్ముడు ఆరాధనలో మనల్ని నడిపించారు. ఆరాధనలు మనం నడిపించి ఉండగా ఆయన చేసినటువంటి కార్యాలు జ్ఞాపకం చేసుకోవలసిన సత్యవాక్యం. ఈ రోజున దావీదు ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన పరమ తండ్రి చేసినటువంటి అద్భుతాలకు కొరకు ఆయన మరొక్కసారి జ్ఞాపకం చేసుకుని ఉండగా దావీదు జీవితంలో వ్రాయబడినటువంటి మాటలు మనం ఈరోజు ఏం చేస్తూ ఉన్నాం? గుర్తు చేసుకుంటూ ఉన్నాం. దేవుడు నీ జీవితంలో ఎలాంటి అద్భుతము చేశాడో, ఎలాంటి క్రియ చేశాడో, ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడో, ఎలాంటి దీవెనలు నీకు కుమ్మరించాడో సంవత్సరం అంతా కూడా కాపాడాడు దేవుడు. ఎలాగండి? సంవత్సరం అంతా కాపాడాడు. ఏ విషయంలో కాపాడాడు? అనేకమైన విషయాల్లో కాపాడాడు. ప్రమాదాలు కానివ్వండి, లేకపోతే కొన్ని కారణాల చేత మనము వెనకబడిపోయి ఉండగా అన్ని విషయాలలో దేవుడు మనల్ని ఏం చేశాడంటే కాపాడాడండి. ఆయన కాపాడాడు. ఆయన కనికరించేవాడు. ఆయన ప్రేమ కలిగి ఉన్నటువంటి దేవుడు. ఆయన మనతో మాట్లాడే దేవుడు. లోకములో ఉన్న మనుషులు ఈరోజు మాట్లాడవచ్చు, రేపటి దినం మాట్లాడవచ్చు, నిత్యము నిరంతరము ఏ సమయమందు లేచినప్పటికీ కూడా పరమ తండ్రి మనతో మాట్లాడేవాడు. ఆయన మనతో మాట్లాడేవాడు. ఆయనతో మనతో మాట్లాడాలంటే ఆయనకు మనకు సహవాసం ఉండాలి. ఆయనకి మనకు కనెక్షన్ ఉండాలి. ఆయనకి మనకు సంబంధం ఉండాలి. ఆ సంబంధం ఉంటేనే ఆయన మనతో మాట్లాడతాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం ఆయన చేసిన అద్భుతాలు మరొక్కసారి మన వివరణ తెచ్చుకుని ప్రభువులో ముందుకు సాగుదాం. స్తోత్రాలు చెల్లించుదామా? హల్లెలూయా. క్రింద వచ్చిన మనం చదువుకుందాం. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. గమనించండి, మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషిస్తా ఉన్నాను. ఎందుకు సంతోషం? అవునండి, ఆయన చేసిన అద్భుత కార్యములన్నిటిని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు సంతోషం కావాలంటే పండగలు రావాలి. ఏం రావాలండి? పండగలు రావాలి. ఆ పండగ వచ్చినప్పుడే ఆ వ్యక్తికి సంతోషం కలుగుతూ ఉంటుంది. ఆ కాస్త పండగ అయిన తర్వాత కథంత మామూలే, ముఖం దించుకోవడం మామూలే, తర్వాత ఏమో ఏడవడం మామూలే, నీరసం మామూలే, అన్ని మామూలుగానే ఉంటాయి. కానీ మన యేసునాథుడు మనకిచ్చినటువంటి పండగ ఏంటో తెలుసా? ప్రతిరోజు పండగ జరుపుకుంటున్నాం మనం. ఏంటా పండగ చెప్పాలి? ఆయనను ఆరాధన చేయడం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం, ఆయన సన్నిధిలో స్తుతులు చెల్లించడం, ఆయన సన్నిధిలో స్తోత్రాలు అర్పించడం. ఇది పండగ కాదా? చెప్పాలి, పండగే కదా. అన్యులకి ఎప్పుడు ఉంటాయి పండగలు? సంవత్సరంలో ఒక్కసారి ఉంటుందంట. మరలా పండగ జోలికి వెళ్ళరంట. కానీ యేసయ్య నామములో ఉన్నటువంటి మనము మన జీవితమంతయు కూడా ఆరాధన చేయడమే పండగే పండగ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, నీ నామమును కీర్తించేదను. ఆయన నామాన్ని మనం ఏం చేయాలి? కీర్తించాలి. ఎంతమంది కీర్తించాలి?
ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు యేసయ్యను మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తూ ఉన్నారు, ఆయన నామాన్ని కీర్తిస్తూ ఉన్నారు. మనము కూడా యేసయ్య సన్నిధిలో ఉన్నటువంటి మనం యేసయ్యను కొలవాలి, యేసయ్యను మనము ఆరాధన చేయాలి, యేసయ్యను మనము ఆయన సన్నిధిలో మనము మొర్ర పెట్టాలి. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుండెదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. చూడండి, గమనించండి, దేవుడు మన జీవితంలో ఎవరో చేయని ఉపకారాలు, ఎవరో చేయనటువంటి అద్భుతాలు ఆయన చేశాడు. కారణం ఆయన పరిశుద్ధుడు కనుక. ఏంటండి ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక మనకందరికీ కూడా ఆయన ప్రధాన యాజకుడైన, ఆయన పరమ తండ్రి అయిన ఆయన తప్ప ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. అంత శ్రేష్టకరమైనటువంటి భక్తిని దేవుడు మనకు దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పేసి మాత్రం నేను ముగిస్తాను. గమనించండి, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు, నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. మంచి మాట ఇక్కడ రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి. ఇప్పుడు దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? మనస్ఫూర్తిగా చెప్పండి, మన పక్షాన ఉన్నాడా లేడా? మన పక్షాన ఉంటే నువ్వు కర్రట్టుకెళ్ళడం ఎందుకు? కత్తట్టుకెళ్ళడం ఎందుకు? గుణపం తీయడం ఎందుకు? కత్తి తీయడం ఎందుకు? వాళ్ళకి నీకు మధ్యలో ఏదైనా సమస్య వస్తే ప్రార్థన చేయాలి కానీ ఆడో కర్ర నువ్వో కర్ర పట్టుకుని వెళ్తే ఏంటి ప్రయోజనం ఉందా? ఈ మాటలు చూసి నేర్చుకోవాలి కదా మనం. ఆయన మన పక్షమును వ్యాజ్యమాడుతున్నాడు. మన పక్షము నుండి, మన ప్రక్క నుండి ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా దెబ్బలాటలు ఎందుకు, ఇంకా సమస్యలు ఎందుకు? కొంపల్లో సమస్యలు వచ్చాయంటే, కొంపల్లో ఈ విధమైనటువంటి సంభాషణలు వచ్చాయంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయక. అదే మెయిన్ కారణం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన వ్యాజ్యమాడేవాడు, మన ప్రక్కన ఉండి, మనతో ఉండి, ఆయన మన పట్ల ఆయన న్యాయము చేసేవాడండి. ఏం చేసేవాడు? న్యాయము చేసేవాడు. న్యాయము చేసేవాడు. కోర్టుల్లో తిరగవలసిన పని లేదు నీకు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగవలసిన పని అంతకంటే లేదు. లేకపోతే పెద్దల దగ్గర వెళ్ళవలసిన పని అంతకంటే లేదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే మార్చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు చూచుచున్నావు. ఆయన ఏమై ఉన్నాడంట? సింహాసనాసీనుడుగా ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడుగా ఉండి నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఆయన న్యాయము చేస్తానే ఉన్నాడు. ఆయన ఎంత మంచి దేవుడండి, ఎంత పరిశుద్ధుడైనటువంటి వాడైనా. అటువంటి జీవము గల దేవునిని మనము ఆరాధన చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహాసనాసీనుడివై న్యాయం అనేది ఎక్కడుందో తెలుసా? యేసయ్య సన్నిధిలో ఉంది న్యాయము. ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన న్యాయము చేసేవాడు, న్యాయముగా ఉండేవాడు, న్యాయముగా మాట్లాడేవాడు, న్యాయముగా ప్రవర్తించేవాడు. ఈరోజు నీవు నేను అందరము కూడా అటువంటి న్యాయవంతుడి దగ్గరికే వచ్చాం. మనం ఎవరి దగ్గరికి వచ్చాం? న్యాయవంతుడి దగ్గరికే వచ్చాం. ఆ న్యాయవంతుడు ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. ఆయన తప్ప ఈ లోకములో న్యాయవంతులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కొన్ని పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే, దేవుడే మనుషుల్లోకి పంపించి నేను నీ ద్వారా మాట్లాడుతూ ఉన్నాను, నీవు న్యాయం చేయని పంపుతాడు.
ఎప్పుడైనా ఇలాంటివి మీకు జరిగాయండి? ఒకటి, ప్రార్థన చేయించుతాం, ఒకటి. రెండోది, ఆ పని సక్రమంగా జరుగుతుందని దైవజనులు ప్రార్థన చేసి నేను పంపుతారు. కానీ అక్కడ అన్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, మీరే చెప్పాలి. న్యాయమే జరుగుతాయి, న్యాయమే గెలుస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక మన దేవుడు అన్యాయమైన వాడు కాడు, ఆయన న్యాయమైనటువంటి వాడు. అన్యాయముగా ప్రవర్తించి వాడు కాడు. ఆయన న్యాయముగా ప్రవర్తిస్తూ న్యాయముగా మనం అందరికీ కూడా న్యాయము చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అందుచేత నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. చేతుల పైకి స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.